రిజర్వేషన్లను రద్దు చేయడం ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆ సిద్ధాంతం అమలుకు బీజేపీ పనిచేస్తుందని తెలిపారు. రాజ్యాంగాన్ని మార్చేందుకే జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ వేశారని అన్నారు రేవంత్. ఇక కుట్రలో భాగంగానే తనపై కేసు పెట్టారని ఫైర్ అయ్యారు. 2015లో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త వైద్య కూడా రిజర్వేషన్లు అవసరం లేదని చెప్పారని, వీటిని దృష్టిలో పెట్టుకునే తాను ఈ వ్యాఖ్యలు చేశారని వివరణ ఇచ్చారు. రాజ్యాంగ సవరణ చేయబోమని కమల పార్టీ నేతలు ఎందుకు హామీ ఇవ్వలేకపోతున్నారని రేవంత్ ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని ఉంచి రాజ్యాంగంలో బలహీన వర్గాల రిజర్వేషన్లు పెంచడానికి అవసరమైన నిర్ణయం తీసుకునేది ఇండియా కూటమి. రాజ్యాంగం ప్రాతిపదికగానే ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్లో వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ అనేది పక్కకు పోయింది. ఈ ఎన్నికలు ఇంకా వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ చుట్టూత చర్చలు జరగడం లేదు, జరగదు. ఈ ఎన్నికల్లో వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ఈజ్ ఇర్రిలవెంట్. The relevance is that కాన్స్టిట్యూషన్ని మార్చాలన్నా మార్చకూడదా, మార్చాలనుకుంటే ఎన్డీఏ కూటమి, మార్చకూడదు అని అనుకుంటే ఇండియా కూటమి. ఎటువైపు నిలబడాలనో ఈ దేశంలో ఉండే దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనారిటీలు నిర్ణయించుకోండి. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, మీరు పెద్ద పెద్ద పదవులు చేసినారు, మీరు చాలా పెద్దవాళ్ళు, నేను కాదనను. మరి మీ అభిమాన నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా తీసుకున్న నిర్ణయాలు ఈరోజు గెజిట్ నోటిఫికేషన్స్ను, జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ వివరాలను ఈరోజు ప్రపంచాన్ని ముందు నేను చర్చకు పెడుతున్నా. దీని మీద పూర్తి స్థాయిలో మీడియా వాళ్ళు కూడా చర్చకు తీసుకోవాలి. ఇది దేశం యొక్క ప్రజాస్వామిక మనుగడకే ప్రమాదము. ఈ ప్రమాదం నుంచి బయటపడేసే బాధ్యత ఫోర్త్ ఎస్టేట్ కూడా ఉన్నది. ఇది నా ఒక్కడి కోసమో నా పార్టీ కోసమో చేస్తున్న వాదన కాదు. ఈ దేశంలో ఉన్న 144 కోట్ల ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ పడుతున్న తాపత్రయము. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ విషయం మీద చర్చ చేయాలన్నా చేయకూడదా మీరు నిర్ణయించుకోండి.